about Hyderabad, summers are very intense. How do people in Hyderabad get affected? సో హైదరాబాద్ లో వెదర్ అనేది చాలా డ్రైగా ఉంటుంది అండ్ వేడి కూడా ఎక్కువ ఉంటుంది. డ్రైనెస్ ఉంటుంది అండ్ అందులో మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి అంటే హీట్ వల్ల స్వెట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో హైదరాబాద్ లో ఈ వెదర్ లో చాలా మందికి యాక్నే బ్రేక్అవుట్స్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంటుంది. చాలా మందికి సన్ స్క్రీన్ పెట్టుకోవాలంటే చాలా అనీజీగా ఉంటుంది. మాయిశ్చరైజర్ పెట్టాలంటే హెవీగా అనిపిస్తుంది. సో ఈ 2-3 months పర్టికులర్లీ స్కిన్ కేర్ వాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో వన్ మెయిన్ సొల్యూషన్ ఏంటంటే లైట్ ప్రోడక్ట్స్ వాడడము, కాస్ట్ లేని ప్రోడక్ట్స్ వాడడము, నాన్ యాక్నే ఇండ్యూసింగ్ ప్రోడక్ట్స్ ఇట్లాంటి వాడడం వల్ల స్కిన్ కేర్ అనేది కొంచెం ఎవరికైనా వాడడానికి ఈజీగా ఉంటుంది అనమాట. And what about hair care? Summers though it gets oily and sticky. సో ఇక్కడ హీట్ వల్ల స్వెట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ డ్రైనెస్ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా మంది విమెన్ కి బ్రేకేజ్ ఎక్కువ వస్తుంది బికాస్ ఎండ్స్ అంతా స్ప్లిట్ ఎండ్స్ వస్తుంటాయి హీట్ వల్ల. బట్ ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, ఎక్కువ సార్లు వాష్ చేస్తే ఇంకా డ్రై అవుతుంది, అట్లా ఉంటుంది. సో కొంచెం ఒక కాంబినేషన్ అప్రోచ్ అనేది అవసరం దీనికి. ఆయిలింగ్ అనేది చేసుకోవడం ఎండ్స్ కి అండ్ ఆల్ చాలా బెనిఫిషియల్ ఉంటుంది అండ్ కండిషనర్స్ వాడడం హెల్ప్ అవుతుంది. బట్ వాష్ మాత్రం ఫ్రీక్వెంట్ గా చేసుకోవాల్సి ఉంటుంది, దానికి ఏమి అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమి ఉండదు.